నిన్న రాజస్థాన్ లో ఓ దాడి జరిగింది తన పైన, కొట్టడం జరిగింది. ట్వీట్ చేశారు అభిజిత్ గారు కూడా. భయంతో మొదలైన ఈ విశేషము మమ్మల్ని కొట్టినంత మాత్రాన ఆగదు. అంబేద్కర్ గారి లాగా, మహాత్మా గాంధీ లాగా మేము శాంతియుతంగానే పోరాటం చేస్తామని చెప్పారు. చాలా మంది బీజేపీ నాయకులు కూడా సో క్లెయిమ్ చేసుకోండి మేమే నేషనలిస్ట్, అసలైన దేశభక్తులు మేమే అని చెప్పి. సో అకార్డింగ్ టు యూ, హూ ఇస్ నేషనలిస్ట్? మేమే ఉండాలి, అది నేషనలిజం కదా, సపరేటిజం. ఎవరైతే రాజ్యాంగ విలువల్ని ముందుకు తీసుకెళ్తాడో. సో బీజేపీ ప్రధానంగా డిమాండ్ ఏం చూస్తుంటే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి. కానీ తను ఒక్కతను రిజైన్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అక్కడ 13 ఏళ్ల పాప వచ్చి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, నేను నా నీట్ ఎగ్జామ్ 6 ఏళ్లలో రాయబోతాను, ఈ సిస్టమ్ లో ఉన్న కరెక్షన్స్ నేను కరెక్ట్ చేయడానికి నేను ముందుకు వచ్చానని చెప్పింది. అవును, వాళ్ళకి ఒక ధీమా ఉంది. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. మేము ఎన్ని లీకేజీలు చేసినా, ఎన్ని స్టాపేజీలు చేసినా మమ్మల్ని ఆపే వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు కొనసాగుతున్నారు. ఇప్పుడు అది ఉండదు. ఇప్పుడున్న జనరేషన్ తిరగబడుతుంది. కొత్త చరిత్రనే రాసేలా కావాలి మండేలా, ప్రతి గుండెను కదిలించేలా. గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించేవాడు ఎలాగైనా ప్రశ్నించగలడు. మీరు మాతో రండి, మనందరం కలిసి ఒక గొప్ప దేశంగా ఏర్పడదాం, ఇంకా గొప్పగా చేద్దాం ఈ దేశాన్ని.